హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్వ్యూలో ఏ జాబ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళినా కూడా ఈ టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఆన్సర్ చెప్తే మనకు జాబ్లో తీసుకునే అవకాశం ఉంటుందనే దాని గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అనేది మనకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం బేసిక్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. గుడ్ మార్నింగ్ మేడం అయితే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మై నేమ్ ఇస్ రవి అనుకో. రవి, నా పేరు రవి, నేను ఇక్కడ ముంబై నుంచి వచ్చాను. మాది గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిపోయింది. మై హ్యాబీస్ ఇట్లా పుస్తకాలు చదవడం, రీడింగ్ న్యూస్ పేపర్, ప్లేయింగ్ క్రికెట్ ఆడడం అని చెప్పి బేసిక్గా మనం స్టార్ట్ క్వశ్చన్ చేసినాం అనుకో, వాళ్ళకు 100% కాన్ఫిడెంట్ ఉంటుంది. మనం కాన్ఫిడెంట్గా చెప్పినాం అనుకో, ఇది సింపుల్గా అయిపోతుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనమే వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇందులో ఇంటర్వ్యూర్ అడుగుతారు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఏం చెప్పాలి? అందులో ఫస్ట్ ఏం చెప్పాలి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే గుడ్ మార్నింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ రవి. ఐ am ఫ్రమ్ ముంబై. హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎస్వి కాలేజ్ ముంబై. మై హ్యాబీస్ ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్లేయింగ్ క్రికెట్. అట్లా చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేసినాం అనుకో, ఇది సింపుల్ వర్డ్స్లో అయిపోద్ది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నార్మల్గా జస్ట్ మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వై షుడ్ వి హైయర్ యూ అంటే నేను మిమ్మల్ని ఎందుకు జాయిన్ చేసుకోవాలి, ఎందుకు నిన్ను రిక్రూట్ చేసుకోవాలని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలంటే మనకు ఇదివరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా ఉంది, మనకి అచీవ్మెంట్స్, మనం ఏమైనా సాధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, మన బెస్ట్ రోల్ ఏంటి, అదేవిధంగా అసలు ఆ జాబ్ నిన్ను తీసుకోవడానికి మీరేం చేస్తారు, మనం హార్డ్ వర్క్ చేస్తామా, ఎట్లా చేస్తాం, మనకున్న స్కిల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకున్నటువంటి స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవది వచ్చేసి మనకున్న ఎక్స్పీరియన్స్, అదేవిధంగా మనం ఇతరుల కంపెనీలో సాధించినటువంటి విజయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా మన హార్డ్ వర్కర్, మనం ఏ విధంగా కష్టపడతాం కంపెనీ కోసం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏమైనా స్కిల్స్, ఆ జాబ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, వై షుడ్ వి హియర్ యూ అంటే మై స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్స్ దట్ మేక్ టు బెస్ట్ ఫిట్ ఫర్ ది రోల్ అంటే ఈ జాబ్ యొక్క రోల్కి నా యొక్క ఎక్స్పీరియన్స్, అచీవ్మెంట్స్ అనేవి సరిపోతాయి. అదేవిధంగా యూ షుడ్ హియర్ బికాజ్ ఐ ఆమ్ హార్డ్ వర్కర్ హూ వాంట్స్ టు హెల్ప్ అవర్ కంపెనీ సక్సీడ్ అంటే మీ యొక్క కంపెనీ సక్సెస్ కావడానికి నా యొక్క హార్డ్ వర్క్ అనేది తోడ్పడుతుంది, నా ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అనేవి తోడ్పడతాయి. అదేవిధంగా ఐ హ్యావ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ నీడెడ్ ఫర్ ది జాబ్ ఐ ఆమ్ లెర్న్ అండ్ గ్రోత్ అంటే ఈ జాబ్లో నేను ఇంకా నేర్చుకొని కంపెనీకి గ్రోత్ తోడ్పడడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం నన్ను హైయర్ రిక్రూట్ చేసుకోండి అని మనం ఇన్ఫామ్ చేస్తున్నాం. మనకున్న స్కిల్స్ అనేవి, ఎక్స్పీరియన్స్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. మన బలం ఏందనేది అందులో చెప్పాలి. మనం బలం అంటే మనం ఇదివరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఎలా ఉంటాము, ప్రెషర్లో వర్క్ ఎట్లా చేస్తాము, అదేవిధంగా ఒకటే వర్క్ కాకుండా 2-3 వర్క్స్ ఎలా చేస్తాము, డిప్రెషన్ ఏ విధంగా తట్టుకొని ముందుకు పోతాము, కంపెనీలో చిన్న ఇష్యూస్ వస్తాయి వాటిని ఎట్లా సాల్వ్ చేసుకుంటాము, అట్లా 1 by 1 ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని ఇంటర్వ్యూగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మనం ఏం చేయాలి? అబిలిటీ టు మల్టీ టాస్క్. ఆన్సర్ చూడండి, అబిలిటీ టు మల్టీ టాస్క్ అంటే నేను ఒకటి కాకుండా 2-3 పనులైనా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేషన్, అందరితోటి కలిసిమెలిసి ఉంటాను. అదేవిధంగా వర్క్ ఇన్ ప్రెషర్డ్ అంటే మంచి ప్రెషర్లో, బాగా ప్రెషర్ ఉన్నా కూడా నేను అది తట్టుకొని జాబ్ చేయగలుగుతాను, ఇది నా యొక్క బలం. అదేవిధంగా ఎంపథెటిక్ అంటే సింపథిక్ తోటి కూడా ఉంటాను కంపెనీకి సంబంధించి. అదేవిధంగా నేను సెల్ఫ్ మోటివేటెడ్, నా అంతటా నేనే నేర్చుకుంటాను. అదేవిధంగా టేక్ ఇనిషియేటివ్ అంటే కొంతమంది ఇంట్రోవర్స్ ఉంటారు, ప్రతి దాంట్లో వాళ్ళు ముందు పడలేరు, వాళ్ళంతటా వాళ్ళు చెప్పిందాక చేయరు. అట్లా కాకుండా ముందు నేనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తాను. అట్లా సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ టేక్ ఇనిషియేటివ్ అంటే ముందే నేను బాధ్యత తీసుకొని వర్క్ చేస్తాను దాని అర్థం. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ వీక్నెసెస్ ఏంటి అని అడుగుతారు. సో మనం దాన్ని సింపుల్ వేలో చెప్పాలంటే అసలే లేజీ పర్సన్, బద్ధకస్తులు ఇలాంటివి చెప్పకుండా ఏం చేయాలంటే డిఫికల్టీ ఇన్ సేయింగ్ నో అంటే నేను నో చెప్పడానికి వెనకాడతాను. కొంతమంది ఏదైనా హెల్ప్ చేయమని అడిగినప్పుడు నో అని చెప్పలేను, అంటే నో అని చెప్పలేను, ఇది నా యొక్క వీక్నెస్. అదేవిధంగా ఫియర్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ అంటే నార్మల్గా పబ్లిక్లో మాట్లాడడానికి కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ఓపిక అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అదేవిధంగా కాన్ఫిడెంట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వీక్నెసెస్ అంటే వీక్నెసెస్, లేజినెస్ ఇలాంటివి చెప్పకుండా మనం పాజిటివ్నే నెగిటివ్ లెక్క చెప్పేసినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు. వీక్నెస్ అంటే నేను జాబ్ చేయలేను, ఇట్లా స్కాండింగ్ అయ్యొచ్చు ఇట్లాంటివి చెప్పొద్దు. మా హెల్త్ ఇష్యూ ఉంది ఇలాంటి వీక్నెసెస్ చెప్పకుండా నార్మల్గా పాజిటివ్గా నెగిటివ్ వేలో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డిస్క్రైబ్ హౌ టు డీల్ విత్ కాన్ఫ్లిక్ట్ ద వర్క్ ప్లేస్లో ఇద్దరు ముగ్గురు మధ్యన గొడవలు వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా అవన్నీ దాటుకొని ఎలా పోగలుగుతావు నువ్వు అనేది దీని యొక్క క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ గొడవలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం నార్మల్గా ఆ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి గొడవలు సట్టుమట్టేటట్టు చూడాలి. అందులో ఏం చేయాలి? ఫస్ట్ లిజన్ యాక్టివ్లీ, అసలు గొడవ ఎట్లా అయింది, ఏం సంబంధించి ఆ ఇష్యూ ఎట్లా వచ్చింది అనేది ఫస్ట్ కేర్ఫుల్గా వినాలి. తర్వాత కమ్యూనికేట్ క్లియర్లీ అంటే ఇద్దరు ఇరుపక్షాలకు కమ్యూనికేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఇష్యూస్ ఏ విధంగా వచ్చినాయి, ఆ రెండు సమస్యను పరిష్కరించడానికి మనమే చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ అంటే
సొల్యూషన్స్ సమస్యకు పరిష్కారం మీదనే ఫోకస్ చేయాలి తప్ప ఇద్దరి మధ్యన ఇంకా గొడవలు వచ్చేటట్లు చేసి కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేటట్లు చేయకుండా చెప్పాలి. ఏదైనా ఇష్యూ వస్తే లిజన్ కేర్ఫుల్లీ, అదేవిధంగా కమ్యూనికేట్ చేయాలి క్లియర్గా, అదేవిధంగా ఫోకస్ ఆన్ సొల్యూషన్ మీద సమస్యకు పరిష్కారం మీద దృష్టి చేసి ఈ విధంగా నేను ఏదైనా ఇష్యూస్ వచ్చినా కంపెనీలో నేను చూసుకుంటాను ధైర్యంగా చెప్పేసారు ఇంటర్వ్యూకి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ యువర్ మెయిన్ గోల్స్, నీ యొక్క గోల్ ఏందని అడుగుతారు. గోల్స్ అంటే చెప్పాలి, డైరెక్ట్గా ఇది అయిపోతా అది అయిపోతా అని ఎమ్మటే చెప్పొద్దు. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ అని చెప్పేసి అందులో నేను ఏం చేస్తాను అంటే కంపెనీలో జాబ్లో నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి స్కిల్స్ అన్ని నేర్చుకుంటా ఫస్ట్. సెకండ్ గోల్ వచ్చేసి ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్, మంచి పొజిషన్, ఇన్ని నేర్చుకున్న తర్వాత మీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉంటానని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే మనం చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మై గోల్ ఇన్ షార్ట్ టర్మ్ ఇస్ గెట్ ఎ జాబ్ ఇన్ గుడ్ కంపెనీ, మంచి కంపెనీలో నేను ఒక ఉద్యోగం చేయాలి. లెర్నింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, మంచి స్కిల్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ పొందాలి. తర్వాత మన లాంగ్ టర్మ్లో ఏం చేయాలి, లాంగ్ టర్మ్ గోల్ గెట్ గుడ్ పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ, మంచి పొజిషన్ ఉన్న కంపెనీకి మంచి పొజిషన్ కావాలి. అంటే గోల్స్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, స్కిల్స్ ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న తర్వాత మంచి పొజిషన్ రావాలని చెప్పాలి. ఈ విధంగా చెప్తే அந்த ఇంటర్వ్యూకి ఒక మంచి అభిప్రాయం అనేది మన మీద ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 7th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ యూ నో అబౌట్ కంపెనీ అడుగుతుంది. కంపెనీ గురించి నీకేం తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూ పోయే ముందే కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ గూగుల్లో ఎక్కడ కొట్టైనా ఆ వివరాలు సంపాదించుకొని ఆ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ఆ కంపెనీ ఇష్యూస్ ఏంది, ఎట్లా ఉంటుంది, ఎట్లా నడుస్తుంది అనే దాని గురించి తెలుసుకొని ఆయనకి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కంపెనీ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎంప్లాయీస్, అంటే కంపెనీ అనేది ఎంప్లాయీస్కి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ హ్యావ్ గుడ్ ప్రాఫిట్స్, ప్రజెంట్ అయితే కంపెనీ మంచి ప్రాఫిట్లో ఉంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అదర్ కంపెనీస్, అంటే ఇతర కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి ఇష్యూస్ లేని కంపెనీ, నార్మల్గా అందరిలో గుడ్ విల్ ఉన్నటువంటి కంపెనీ, అన్ని కంపెనీలతో పోల్చుకుంటే మంచిగా కంపెనీ. అట్లా కంపెనీ గురించి మనం గుడ్గా చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే అర్థం చేసుకుంటారు. సో కంపెనీ మీద దానికి ఈ అభిప్రాయం ఉంది. సో కంపెనీ గురించి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మన మీద కూడా మంచి అభిప్రాయం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ యూ లీవ్ యువర్ లాస్ట్ జాబ్. మనం ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా అనుకో, నువ్వు ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేసినావు అని అడుగుతారు. అప్పుడు మనం కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పకుండా ఏం చెప్పాలి, ఐఎమ్ లుకింగ్ ఏ న్యూ ఛాలెంజ్, ఐ వాంట్ జాబ్ విత్ బెటర్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఇష్యూస్ వాటి గురించి కంపెనీ గురించి బ్యాడ్గా చెప్పకుండా, సార్ నాకు కొత్త జాబ్ అనేది నేర్చుకోవాలని ఉంది, ఇంకా ఆ జాబ్ కంటే మెరుగైనటువంటి స్కిల్స్ ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకోవాలి, నా కెరియర్ గ్రోత్కు ఆ జాబ్ అనేది సూటబుల్ కాలేదు. సో ఇక్కడైతే నా కెరియర్ గ్రోత్కి ఈ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది, మీది మంచి కంపెనీ, సో గుడ్ రిప్యూటెడ్ కంపెనీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో కూడా తొందరగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ, మీలాంటి కంపెనీలో ఉంటే నాకు మంచిగా జాబ్స్ రావడానికి ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవడానికి నాకు గుడ్ విల్ ఉంటుంది సార్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ ఇష్యూ ఉండదు. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ, నీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగితే డైరెక్ట్ 12,000, 60,000, 30,000, 50,000 అనే ఫిగర్ చెప్పకుండా, సార్ నేను వచ్చింది ఈ జాబ్కు ఫస్ట్ అయితే స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి, సో నాకు ఫస్ట్ టార్గెట్ అయితే శాలరీ కాదు, ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి, స్కిల్స్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలి. శాలరీ ఈజ్ నాట్ మై ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ లెర్న్ స్కిల్స్ అండ్ గ్రోత్ మై కెరియర్ అని చెప్పి కంపెనీ గురించి కొంచెం చెప్పిన తర్వాత, ఒకవేళ ఈ జాబ్కు మీరు ఎంత శాలరీ ఇవ్వగలుగుతారో అంత దాని ప్రకారమే ఇవ్వండి. యాజ్ పర్ కంపెనీ యొక్క అభిప్రాయం మేరకు ఎంత శాలరీ అయితే ఈ జాబ్ ఉంటుందో అంతే శాలరీ ఇవ్వండి అని జస్ట్ యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్పేస్తే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ కంపెనీ ఆర్ వర్క్, అంటే కంపెనీ గురించి మీరు నన్ను ఏమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడగండి అంటే మనం అడగాలి. జాబ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి, జాబ్ వర్క్ ఎట్లా ఉంటుంది, ప్లస్ కంపెనీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ మనం క్లారిఫై చేసుకోవాలి 1 by 1 అని ఇంటర్వ్యూ చేసిన అయితే అడిగితే క్లారిటీ చేస్తారు. ఫైనల్గా మీకు జాబ్ వచ్చిందా రాలేదని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 10 క్వశ్చన్స్ ఇవి నేర్చుకొని పోయినా సరిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద మనం మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి, లేదు అనుకుంటే తెలుగులో కొంచెం చెప్పినా అయిపోతుంది. బట్ పెద్ద కంపెనీలకు వెళ్ళినప్పుడు అయితే ఇంగ్లీష్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి, కొంచెం కష్టమైన ట్రై చేయండి. సింపుల్ వేలో మనం జాబ్ కొట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్